విశ్వసనీయత గురించి ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మరి మరోవైపు ఏమో నాదే విశ్వసనీయత అని ఆయన 5 హామీలు అమలు చేశారు, సంబరాలు చేసుకుంటున్నారని చెప్పి వారు రాశారు. మీ దగ్గర పనిచేసిన అధికారులని అవమానించడం కూడా తీవ్ర స్థాయిలో అవమానిస్తున్నారు. నాకు తెలిసి గతంలో ఎప్పుడు అధికారులను అవమానించిన సందర్భం ఇప్పుడే చూస్తున్నాం. శ్రీలక్ష్మి గారి మీద, అజయ్ జైన్ వీళ్ళందరి మీద అంత దారుణంగా అవమానించాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ ఓవరాల్గా ఈ పరిణామాల మీద? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినప్పుడు 2011 ఆ టైంలో కేవలం ఒకే ఎమ్మెల్యే, ఒకే ఎంపీతోనే మా ప్రస్థానం మొదలైంది. దాని తర్వాత మేము ఎన్నో అడ్డంకులు చూసాం, ఒడిదుడుకులు చూసాం, కేంద్ర ప్రభుత్వాలతో పోరాడేటువంటి స్థాయికి వచ్చాం. తర్వాత వీరందరూ చెప్తున్నారు కదా, మేము 100కి 100 గెలిచాం, 100% స్ట్రైక్ రేట్ అంటే. ఆ రోజే మేము 17 స్థానాలకు కానీ పోటీ చేస్తే 17 గెలిచాం. స్వయానా చిరంజీవి రాజీనామా చేసినటువంటి తిరుపతిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్టా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు చూసాం, పరాజయాలు చూసాం. దాని ద్వారానే 17కి 15 గెలిచారు. 17కి 15 అంటే 16 రాజీనామా చేసామండి. ఒకటి అడిషనల్గా చిరంజీవి గారు కాబట్టి వచ్చింది. ఆ తర్వాత మేము 67 సీట్లకు పడిపోయాం. తర్వాత మా నుంచి ఒక 23 తీసుకెళ్లారు. ఈ ప్రస్థానంలో మేము ఎన్నో ఒడిదుడుకులు తిరుగుకున్నాం, చూసుకున్నాం. ఈ ఒడిదుడుకు కూడా మాకు పెద్దదైనటువంటి అంశం కాదు. కొంత నైతికంగా గెలవలేకపోయాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసాం, సంక్షేమ బావుట ఎగరేసాం, సామాజిక న్యాయ కేతనం ఎగరేసాం. కానీ ఎందుకో మేము ఇంకా సంతృప్తి పరచలేకపోయామని నైతికంగా మేము కొంత బాధపడుతున్నటువంటి వాస్తవమే. దాని నుంచి మేము ఒక నిజాయితీ కూడినటువంటి ఆత్మసమీక్ష చేసుకొని ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి మేము అందరం గమనించాం కాబట్టి ఆయన మార్గంలో, ఆయన అడుగుజాడలో మేము ముందుకు వెళ్తాం. గట్టిగా నిలబడతారా? 100కి 100% నిలబడతారని మేము కోరుకుంటున్నాం. కానీ వాళ్ళు చేసినట్టు హెచ్చరించారు కదా, వారు నిజంగా ప్రలోభాలు అనేవి సహజం అండి, ప్రలోభాలు అనేవి సహజం. కాబట్టి ఆ ప్రలోభాలు వాటన్నిటికి కూడా ఎమ్మెల్సీలు ఎవరు పాటుపడతారని మేము అనుకోవట్లేదు. మేము ఖచ్చితంగా పడతాం. నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీని ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. వారిలాగా మండల్లో అడ్డుకోవడాలు లాంటి కార్యక్రమాలు ఏం చేయకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక స్పష్టమైనటువంటి తీసుకొని వెళ్తాం. అయితే ఇక్కడ చర్చ ఎక్కడికి వస్తుంది అని అంటే 2 రకాలైనటువంటి చర్చ వస్తుంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఎందుకు మేము ఓడిపోయామంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తానంటే నేను 20,000 ఇస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇస్తానంటే వీళ్ళు 2 బిడ్డలకు ఇస్తాను. 2 కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇస్తా అంటే దానికి డబుల్ అని చెప్పేటువంటి కార్యక్రమం జరిగింది. సరే, ప్రజలు దాని మీద ఆశపడ్డారా, లేకపోతే వారి మాటలు ఏమన్నా నమ్మారా, లేదా మేమేదన్నా చేయలేదు ఆయన వస్తే గొప్పగా చేస్తారని ప్రజలు ఏమైనా తీర్పు ఇచ్చారా, దాని మీద మిగతా చాలా స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి మేము ఈరోజు అడుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తమ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అనేది మేము అడుగుతున్నాం. కొత్తగా ఏం అడగట్లా. ఈయన ఒక 5 సంతకాలు పెట్టారు నిన్న. సరే, వాస్తవానికి సంతకాలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కానీ డిఎస్సి మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు సంతకం లేదు. మరి అది ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎంతవరకు నిలబడుతుందా లేదా అనేది తెలియదు. సరే, అట్లా ఎవరి లేకుండా పెట్టారు. ఏం ఉపయోగం అండి? అంటే వాళ్ళని అవమానించడం అంటే కదా ప్రవీణ్ ప్రకాష్. ఇప్పుడు వీరికి చాలా మంది వస్తున్నారు, స్కూల్ బాగు చేసినందుకు ప్రవీణ్ ప్రకాష్ వాళ్ళు చేస్తారు. ఇంకోటి ఇక్కడ చూడండి, మన ఇంటికి ఎవరన్నా వస్తే గౌరవప్రదంగా స్పందించాలి. శ్రీలక్ష్మి బుకేతో తలుపు తీసుకొని ఛాంబర్లోకి అడుగు పెడితే ఆమె మీద అవసహానంతో చూశాడు. ఇదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ చేసి ఉంటే బతకనిచ్చేదండి ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు కూడా. దీంతో పాటు వీళ్ళు రాశారు కాబట్టి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా సీఎం ఛాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆయన తలుపు దగ్గరనే ఆపేశారు. అసలుకే ఈరోజు పేపర్లో ఐఏఎస్లు ఐపీఎస్లు తక్కువ మంది ఉన్నారు అని చెప్పి యూపీఎస్సీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి ఎక్కువ మందిని ఇవ్వమంటే ఉన్నవారిని చాలా అభ్యంతరకరంగా, కనీసం వాళ్ళు పుష్పగుచ్చం ఇస్తే తీసుకోలేని పరిస్థితుల్లో కూడా ఆయన ఉన్నారంటే మరి ఆయన ఏ విధమైన రేపు వారితోనే పనిచేయాల్సి వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగితే అప్పుడున్నటువంటి డీజీపీ ఠాకూర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికే పొడుచుకున్నారని చెప్తే ఆయన వస్తే ఆయన గౌరవప్రదంగా ఆయన పుష్పగుచ్చం వస్తే తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. సరే, ఈయన వ్యవస్థలను బ్రడ్జు పెట్టించారు అది ఇదని చెప్పి ఏదో మాట్లాడారు. దాంతోపాటు ఈయన కొన్ని సంతకాలు చేశాడు. సంతకాలు చేసిన దానికి ఒక విషయం చెప్పాలండి. అంటే ఇప్పటికిప్పుడు మేము ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారనేటువంటి లేకపోయినా ఇది రాజ్యసభలో ఇచ్చినటువంటి ప్రశ్న
ప్రశ్నకు సమాధానం. దీంట్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 23.68% టీచర్స్ పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి, సుమారుగా 56,739 అన్నారు. 2021-22కి అది తగ్గింది, 14.1%కి వచ్చింది, 19.64కి వచ్చింది, 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే దీన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి 21,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసి 6,100 పోస్టులకు భర్తీ చేస్తే ఇది ఈనాడు పేపరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన తెనాలి శరవకుమార్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50,892 పోస్టులు ఖాళీగా ఉంటే 6,100 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం అనేది నిరుద్యోగుల్ని దగా చేయడమే. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అన్నాడు. మరి ఈరోజు మీరు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు కంటే 10,000 ఎక్కువ ఇచ్చి నేను పోస్టులు సంతకం చేశానని చెప్తారు. దాంతోపాటు మీరు ఇందాక మాట్లాడుతూ 4,000 పెన్షన్ చేశారు, కొంతలో కొంత ఏదన్నా వాస్తవం జరిగిందంటే నిజమే. 4,000 పెన్షన్ మీద సంతకం పెట్టాడు, కానీ 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నామని సంతకం పెట్టాడు. అది బీసీలకి ఇవ్వాలి కదా, బీసీలకు ఎస్సీలకు కూడా ఉంది. అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం వచ్చిన తర్వాత అయితే మాట్లాడగలుగుతాం, ఇంకా దానికి సంబంధించి రాలేదు కాబట్టి. ముందుగా రావాల్సింది 9,31,166 విద్యా కానుక కిట్లు ఉంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందని అవన్నీ ట్రాష్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. లేదు సోషల్ మీడియాలో అటువంటి ప్రచారం వచ్చిందా? నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఒక ప్రకటన రిలీజ్ చేస్తూ రాజకీయ నాయకుల పేర్లు ఉన్నటువంటి వాటి ఏమి మేము పంచట్లేదు అని చెప్పారా? మరి నిన్నే వచ్చింది చాలా ఉదారంగా. ఈ రోజు ప్రజాశక్తి పేపర్ కూడా దాన్ని పబ్లిష్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో 9,31,166 విద్యా కానుక కిట్లని మీరు ఎక్కడో పారేస్తే అది వారి విఘ్నతకి, వారి సంస్కారానికి వదిలేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన సైకిళ్ళు వాటిని కూడా పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు. దాంతోపాటు ఈరోజు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 దాకా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళరండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 21 రోజుల పాటు నిషేధం ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలని 1,30,128 మంది లబ్ధిదారుల్ని ఆల్రెడీ ఎంపిక చేస్తున్నారు. వారికి డబ్బులు పంపిణీ కార్యక్రమం జరగాలి. పోయిన సంవత్సరం మే 16 ఇచ్చేసాం, ఇది జూన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ వల్ల మేము ఇవ్వలేకపోయాం, దాన్ని కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. దాంతోపాటు 66,34,000 మంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారండి. ఓకే, వీరికి సుమారుగా 7,000 రూపాయలు అందజేయాలి. దానికి సంబంధించి 4,643 కోట్ల రూపాయలు కావాలి. ఇది కాకుండా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ 663 ఎందుకు 2,400 కోట్లు సరిపోదా? సరిపోదండి, 7,000 రూపాయలు 7,000 దాంతో ఫస్ట్ ఈ మంత్ కి అయితే 4,000 కోట్లు కావాలి. 7,000 కోట్లు అది ఓన్లీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి 50 ఏళ్ళకి ఇవ్వాలండి. అదే చెప్తున్నా, ఇస్తారంటారా? మాకున్నటువంటి ఇవ్వాలి కదండి. మీరు ఇంకా 50 ఏళ్ళకి మీకేం పెన్షన్ మళ్ళీ అంటారు? వాళ్ళు హామీలో పెట్టింది నేను మీరు అట్లా కదా గతంలో అయినా. సో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు మా లెక్క ప్రకారం మాకున్న ఒకటి అటు ఇటు అవ్వచ్చు 26,98,931. జీవోలో అది లేదా? వీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ వీరు ఇచ్చినవి అన్ని రేపొద్దున సెర్ప్ సిఇఓకి వెళ్ళినప్పుడు మాకేమైనా డాక్యుమెంట్స్ వస్తాయి దానికి సంబంధించింది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి సుమారుగా 26,98,931 మంది ఉన్నారు. వారికి సుమారుగా 1,079 కోట్ల రూపాయలు కావాలి. ఓవరాల్గా చూసుకుంటే రేపు జూలై 1వ తేదీన 5,722 కోట్ల రూపాయలు కావాల్సి ఉంది కేవలం పెన్షన్లకి. మళ్ళీ నేను ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నాను. 4,000 అంటే ఏదో చేశారేమో అనుకున్నా, కానీ కీలకమైన పాయింట్ నేను మిస్ అయ్యాను, మర్చిపోయాను. అదేంటంటే ఈ ఎస్సీ బీసీలకు కూడా పెన్షనే కదా, పెన్షన్ ఇస్తారన్నారు 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ. అది కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే అప్పుడు పరిపూర్ణంగా చేయలేదంటే జనాన్ని మళ్ళీ మాయ చేసిన మేము కూడా యాక్సెప్ట్ చేస్తామండి మొత్తం. లేదంటే జనాన్ని మాయ చేసినట్లు. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్న సాక్షి వేదికగా, వారు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 93,32,931 మందికి పెన్షన్ ఇవ్వాలి.
ఇప్పుడు ప్రతి సంస్థ ప్రతి నెల కొత్త లెక్క ప్రకారం కొత్త లెక్క ప్రకారం ఇది 50 ఏళ్ళు దాటిన 50 ఏళ్ళు దాటిన 50 ఏళ్ళు దాటిన దాదాపు అందరూ వచ్చేస్తారు కదా. ఇప్పుడు ఉన్న 66,000 లక్షలు కాకుండా మళ్ళీ కొత్తగా ఒక 20 అడిషనల్ గా ఉండి మొత్తం 93,32,931. కొంత అటు ఇటుగా చేసినా కూడా వీఆర్ రిక్వెస్టింగ్ ఏంటంటే ఓసీలు కూడా ఏం అన్యాయం చేయాల, ఓసీలను కూడా కలుపుకుంటే 50 కోటి మందికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలని చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి డబ్బే డబ్బట్ అయితే అది వచ్చింది కానీ నేను మిగతా వాటికి కూడా పోవట్లేదండి. తల్లికి వందనం అదేనండి, ఇది జూలైకి సంబంధించి చెప్తున్నాను. జూలైకి జూన్కి కాదుగా, జూన్ లో స్కూల్ తెరిచారు కదా. ఇప్పుడు జూన్ కి సంబంధించింది చెప్పాను, మేము జూలైలో ఇస్తామండి. తల్లికి వందనం మేము జూలై ఇస్తాం, ప్రతిసారికి జూలైలో కానీ ఆగస్టులో కానీ చేస్తాం. జూలైలో చేస్తాం. దానికి సుమారుగా ఒక 12,000 కోట్ల రూపాయలు కావాలండి. 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే అడిషనల్ గా 31 లక్షల మందికి అంటే ఆయన చేతిలో ఉంది కదా, ఆయన తీసుకొస్తారేమో. చేయాలని కోరుకుంటున్నాం అండి, మేమేమి ఆయన విమర్శలు చేయట్లేదు కదా. సుమారుగా 81 లక్షల మందికి 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారందరికీ 15,000 రూపాయలు కానీ ఇస్తే సుమారుగా 12,780 కోట్లు. అంతేగా మీరు చెప్పింది కరెక్ట్. పిల్లలందరికీ ఇవ్వాలి కదా, పిల్లలందరికీ మినహాయింపే ఉండదు. మళ్ళీ ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి అందరికీ అమ్మ ఒడి ఇచ్చారండి. కాబట్టి తల్లికి వందనం పేరుతో దాంట్లో వాళ్ళు. దాంతోపాటు ఒక కీలకమైనటువంటి ఇష్యూ, మేము రేపే వచ్చే నెలలోనే ఇది చేయమని కూడా చెప్పట్లేదు. మేమేం చెప్తున్నాం అంటే దీనికి సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని. కీలకమైందంటే మేము ఒక షెడ్యూల్ సంక్షేమ క్యాలెండర్ ఎట్లయితే ప్రకటించామో అలా ప్రకటిస్తే బాగుంటుంది. కీలకమైనటువంటి ఒక విషయం చెబుతా వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తాను. అంటే అప్రాక్సిమేట్లీ 2,10,00,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఓటర్లు అంటే అప్రాక్సిమేట్లీ 18 ఏళ్ళు దాటి ఉంటాయి. కాబట్టి ప్రతి నెల మనం చేయాల్సిన పని ఏంటంటే 2,10,00,000 మంది మహిళలకి 1,500 ఇవ్వాలి. 93 లక్షలు ప్రస్తుతానికి ఇది పెట్టలేదండి, ఇప్పుడు పెడతారో తెలియదు. దాంతోపాటు 93,32,00,000 అంటే అది కూడా కోటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 3 కోట్ల మందికి పెన్షన్లు ఇస్తూ ఉండే కార్యక్రమం జరుగుతూ ఉండాలి. ప్రాబబ్లీ మిగిలింది ఒక 1 కోటి మంది ఏదన్నా మిగులుతూ ఉంటారేమో, దానికి కూడా ఏదో ఒకటి విధమైనటువంటి కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారి కూటమి 3 కోట్ల మందికి ఏ నెల నుంచి పెన్షన్ ఇస్తారు. ప్రాబబ్లీ మీరు తీసుకోండి, ఈ సంవత్సరం అంతా వదిలేసేయండి. 2025 జనవరి నుంచి ఇచ్చినా కానీ, లేదా సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం 20 లక్షల మందికి ఇవ్వాలంటే అదే చూద్దాం. ప్రాబబ్లీ ఏం చేస్తారంటే మరి ఎట్లా అయితే మనకి తెలిసిపోతుందండి, రేపు టెట్ అయితే వాళ్ళు 20 లక్షల మంది ఉద్యోగులు అంటే ఇవన్నీ మేమే దోసేస్తారేమో. అసలు గవర్నమెంట్ సరిగ్గా చేయలేదు, వాళ్ళు అప్పులు యాజ్ యూజువల్గా అదే కదండి. ఇప్పుడు 2-3 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు ఆర్థిక సమీక్ష పెడతారు, తర్వాత శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా అంటాడు. శ్వేతపత్రాలు రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొత్తగా ముఖ్యమంత్రి చేశారు, 5 ఏళ్ళు, ఆయన 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేశారు. వారందరికీ తెలుసు, వాళ్ళే చెప్పారు కదా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగిందని. తెలిసే హామీలు ఇచ్చారు కదా, ఒకవేళ అది నిజం అనుకుంటే. కాబట్టి అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి పెద్ద లెక్కాచారం ఉండదండి, ఎందుకంటే ఆయన చక్రధారుడు మళ్ళీ అయ్యాడు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో. ఆయనే ఎన్డీఏ అలయన్స్ ని ముందుకు అమరావతికి 1,00,000 కోట్లు తేవాలి. మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కూడా చూడు మీరు ఓడిపోయారు కాబట్టి ఆయన మీద మీరు ఇటువంటి ఏమనట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు అన్ని పూర్తి చేస్తారు. మేము కనీసం జనవరి నుంచైనా ఇవ్వగలుగుతారు లేదా. 3 కోట్ల మంది పెన్షన్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేయడం పెద్ద లక్ష్యం కాదనేది నాకున్నటువంటి ఆలోచన. ఆ 3 కోట్ల మంది పెన్షన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. జగన్ గారి విశ్వసనీయత ఎస్టాబ్లిష్ అయింది. 3 కోట్ల మంది 3 కోట్ల మందికి కానీ పెన్షన్లు ఇవ్వగలిగితే కొంతవరకు చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత ఉందని అనుకునేటువంటి కాదు. మరి ఇప్పుడు టీచర్లు మెగా డిఎస్సి దాంట్లోనే మెగా డిఎస్సి ఒకటండి. మెగా డిఎస్సిది 53,000 పోస్టులు 25,000 పోస్టులు ఇచ్చిన 25,000 పోస్టులు దాని మీద చేయొచ్చు. దాంతోపాటు మరొకటి కూడా ఉందండి. ఎప్పుడైతే మెగా డిఎస్సి పెట్టారో ఈ 16,000 మందికి ఒక 10 లక్షల మంది దానికి అప్లై చేస్తారు. అప్లై చేసిన వాళ్ళందరికీ నెల 3,000 రూపాయలు నిరుద్యోగ. ఆ తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కూడా ఉన్నారు కాబట్టి అప్లై చేసిన వాళ్ళందరికీ చేసుకుంటారు. దీంతో పాటు నిరుద్యోగ భృతి అంటే చదువుకుని ఉద్యోగం రాని వాళ్ళు మాత్రమే నిరుద్యోగులు కాదండి, చదువుకోకుండా ఉపాధి లేని వాళ్ళు కూడా నిరుద్యోగులే. కాబట్టి అది అప్రాక్సిమేట్లీ ఒక 50 లక్షల మంది దాకా ఉండొచ్చు. ఈనాడు అంచనా వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. రాసిన అరాచకానికి ఇంత నాకు తెలిసిన స్వరం మారిపోయింది. మొత్తం బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రంలో
నిజంగా బతికి బట్టగట్టి చొక్కా ప్యాంట్ వేసుకునేటువంటి మనిషి ఎవరన్నా ఉంటే వారందరికీ పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అటు ఇటుగా నా లెక్క ప్రకారం 4 కోట్ల మందికి పెన్షన్ 1వ తేదీ ఇవ్వాలి. మిగతా రకాల కనికి దీంతో పాటు ఇమీడియట్గా చేయాల్సింది కూడా ఏముందంటే సిపిఎస్ రద్దు చేస్తామని మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సిపిఎస్ రద్దు చేసి దాంతోపాటు వారికి ఇమీడియట్గా ఐఆర్ ఏదో మేము 26% ఎంతో ఇచ్చాము. ఆయన ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవి అనౌన్స్ చేయలేదు ఇంతవరకు? అది ఆయన సమానం, నేను సమానంగా ఉన్నాను అనుకున్నాడు. మరి చూడాలండి, అది మంచి అలోకేషన్ మినిస్ట్రీ అలోకేషన్ కాదు, ఉప ముఖ్యమంత్రి పదవి అనేది హోదా కదా. నేను ఇంక ఇచ్చారనుకున్నా, తెరస్తే ఇవ్వలేదని, ఇంకా ఇవ్వలేదు, ఇంకా ఇవ్వాలి, ఇస్తారు, రేపు ఇస్తారు. ఇది అదేనండి సహజంగా ఇది ఇన్సల్టింగ్ పవన్ కళ్యాణ్ కాదా? వాళ్ళు ఎవరు ఫీల్ గారు? దాంతో పాటు మరొకటి కూడా ఉందండి, సహజంగా ఎవరైనా ముఖ్యమంత్రులు సంతకం ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసిన చోట సంతకం పెడతాడు. దాంతో పాటు మరి ఎందుకు నాకు తెలిసి ఇదివరకు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా ప్రమాణ స్వీకారం చేసేవాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. దాంట్లోనే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రి చేసి ఉండాలి, మరి ఎందుకు చేశారు? కాబట్టి ఈ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చూసుకున్న తర్వాత విశ్వసనీయత ఉందా లేదా అనేది జనవరి 14 సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజాగలం అనేటువంటి 9 పేపర్ల మేనిఫెస్టో ఉంది కాబట్టి మా దగ్గర, దాన్ని బట్టి చూసుకుందాం. మేము అప్పటిదాకా ఈ హనీమూన్ పీరియడ్ని జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా. నాగార్జున యాదవ్ గారు, రాంబాబు గారు,